టీ20 వరల్డ్ కప్ లో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో టీమిండియా ఇబ్బంది పడుతోంది. టాప్ 8 బ్యాటర్స్ లో 5 లెఫ్ట్ హ్యాండర్లే ఉన్నారు. సంజు శాంసన్ ఎంట్రీకి ముందైతే 6 బ్యాటర్లు లెఫ్ట్ హ్యాండర్లే. అయితే ఆఫ్ స్పిన్నర్లు సవాల్ విసరడంతో టీమిండియా తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఓపెనర్ గా సంజు శాంసన్ ను బరిలో దింపక తప్పలేదు. వచ్చిన అవకాశాలను సంజు కూడా వినియోగించుకున్నాడు. కానీ ఇతర లెఫ్ట్ హ్యాండర్స్ మాత్రం ఆఫ్ స్పిన్నర్లతో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. టోర్నీలో ఆఫ్ స్పిన్నర్లకే టీమిండియా 15 వికెట్లు సమర్పించుకుంది. మరే జట్టు కూడా ఈ స్థాయిలో ఆఫ్ స్పిన్నర్లకు వికెట్లు ఇవ్వలేదు. సూపర్ 8 కు చేరిన జట్లలో టీమిండియా యావరేజే తక్కువగా ఉంది. ఆఫ్ స్పిన్నర్లపై భారత్ యావరేజ్ జస్ట్ 15.87 మాత్రమే. 8 జట్లలో టీమిండియా స్ట్రైక్ రేటే తక్కువ. ఆఫ్ స్పిన్నర్ల బౌలింగ్ లో భారత్ స్ట్రైక్ రేట్ 120.20. ఆఫ్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో అభిషేక్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. 5 ఇన్నింగ్స్లో 3 సార్లు ఆఫ్ స్పిన్నర్లకే వికెట్ సమర్పించుకున్నాడు. యావరేజ్ 9.67 మాత్రమే. స్ట్రైక్ రేట్ 107.41. 27 బంతులు ఎదుర్కొని 29 పరుగులే సాధించాడు. ఇషాన్ కిషన్ 6 ఇన్నింగ్స్లో 5 సార్లు ఆఫ్ స్పిన్నర్లకే చిక్కాడు. యావరేజ్ 13 మాత్రమే. 48 బంతుల్లో 65 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 5 ఇన్నింగ్స్లో 2 సార్లు ఆఫ్ స్పిన్నర్లకే చిక్కాడు. 44 బంతుల్లో 43 పరుగులే సాధించాడు. స్ట్రైక్ రేట్ 100 లోపే ఉంది. సూర్యకుమార్ యాదవ్ కూడా ఒకసారి ఆఫ్ స్పిన్నర్ కు చిక్కాడు. 34 బంతుల్లో 39 పరుగులే సాధించాడు. సంజు శాంసన్, అక్షర్ పటేల్ ఒక్కోసారి ఆఫ్ స్పిన్ కు బుక్ అయ్యారు. హార్దిక్ పాండ్యా 2 సార్లు పెవిలియన్ చేరాడు. ప్రస్తుత టోర్నీలో శివం దూబే ఒక్కసారి కూడా ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్ లో అవుట్ కాలేదు. కానీ 21 బంతుల్లో 27 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేట్ 128.57. గణాంకాల సంగతి ఎలా ఉన్నా ఫైనల్లో మాత్రం భారత బ్యాటర్లు అంచనాలకు తగినట్టుగా ఆడతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి స్పిన్ ను భారత బ్యాటర్లు ఒకప్పుడు సమర్థంగా ఎదుర్కొనేవాళ్లు. కానీ ఇప్పుడు తడబడుతున్నారు. ఫార్మాట్ ఏదైనా స్పిన్ బౌలింగ్ లోనే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారనే చర్చ జరుగుతోంది. న్యూజిలాండ్ తో ఫైనల్లో స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటారన్న దాన్ని బట్టే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మొత్తంగా అహ్మదాబాద్ లో ఏం జరగబోతుందనేది ఆసక్తి రేపుతోంది.